నిర్వహించారు. ఇక చారిత్రాత్మక కారన్మాన్ ఘాట్ శ్రీ హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి, శ్రీ విశ్వనాథ స్వామి ఆలయాల్లో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. ఇక్కడ జరిగిన ప్రత్యేక రుద్రాభిషేకాలు, నయానందకరమైన పల్లకి సేవ, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రుద్రహోమం, మహాన్యాసం, అర్ధరాత్రి వేళ జరిగిన లింగోద్భావకాలు, అభిషేకం మరియు అత్యంత వైభవంగా జరిగిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. నగరంలోని ప్రతి గల్లీ శివనామ స్మరణతో కైలాసాన్ని తలపిస్తుంది. భక్తులు ఉపన్యాస జాగరణలతో ఆ బోలా శంకరుడి కృపకు పాత్రలు కావాలన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు కర్మఘట్ జ్ఞానానంద స్వామి ఆలయంలో స్ఫటికలింగ రామేశ్వర స్వామి శివాలయంలో పంతులు గారితో మాట్లాడారు. నమ శివాభ్యాం నవయువనాభ్యాం పరస్పరాశ్రితబుద్ధ్యాభ్యాం నగేంద్రకన్యాం విజేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానంగా శ్రీ నాగేశ్వరాలయము, స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయము, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయాల్లో బ్రాహ్మీ ముహూర్తంలో విశేషంగా ఈ మూడు ఆలయాల్లో కూడా రుద్రాభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, రుద్రార్చనలు, రుద్ర హోమాలు, అదేవిధంగా సాయంకాల ప్రదోషకాల విశేష పూజలు జరిగినవి. తదనంతరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా రాత్రి 10 గంటల 30 నిమిషములకు మహాన్యాసము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఈ మూడు ఆలయాల్లో కూడా అభిషేకాదులు, తదనంతరము 1 గంట 30 నిమిషములకు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవ
ఘట్టం కూడా ఆవిష్కృతం కాబోతున్నది. కాబట్టి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ 3 ఆలయాల్లో కూడా విశేష పూజలు జరిపించి స్వామివారిని దర్శించి అర్చించి అభిషేకించి కృతార్థులు కాగలని మనవి చేస్తూ ఓం నమః శివాయ. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ News9 TV తెలుగు. జై హింద్.